ఇండియా, ఫిలిప్పైన్స్ ఈ 2 దేశాలు కలిసి మారిటైమ్ డైలాగ్‌ని నిర్వహించుకున్నాయి. అర్థమైందా? సో, ఇండియా అనేటువంటి మన భారతదేశము, ఫిలిప్పైన్స్ అనేటువంటి ఇంకొక దేశము 2 దేశాల మధ్య మారిటైమ్ డైలాగ్ జరిగింది. అర్థమైందా? సో, సముద్ర జలాలకు సంబంధించి, సముద్ర మార్గానికి సంబంధించినటువంటి ఒక అగ్రీమెంట్‌ని మనం చేసుకున్నాం. ఈ అగ్రీమెంట్ కూడా యుఎన్ క్లాస్ సంబంధించి అండి. సో, ఈ అగ్రీమెంట్ అనేటువంటిది యుఎన్ క్లాజ్ అని అంటాం. సో, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అగ్రీమెంట్‌ని చేసుకోవటం జరిగింది. నెక్స్ట్ యుఎన్ క్లాజ్ అంటే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ ద సీగా మనం చెప్పుకోవచ్చు. సో, గతంలో అడిగారు వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ యుఎన్ క్లాజ్? నథింగ్ బట్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ ద సీస్ అని చెప్పుకోవచ్చు. సో, సముద్రంలో ఉన్నటువంటి ఏవైతే వాటర్ ఏదైతే ఉందో ఏ విధంగా షేర్ చేయాలి, ఏ విధంగా వాణిజ్యం అనేటువంటిది చేయాలి, ఏ విధంగా బౌండరీస్ అనేటువంటివి ఏర్పాటు చేయాలి అని గైడ్లైన్స్ అన్ని కూడా ఈ కన్వెన్షన్లో ఉంటాయి. సో, ఈ మేరకు ఇండియా, ఫిలిప్పైన్స్ మధ్య ఒప్పందం జరిగింది.